ఈ కిల్లర్ కారులో టైమర్ బాంబు అమర్చి వెంటనే బైక్ పై పరారైపోయాడు. కారులో కూర్చున్న వ్యక్తికి ఏమీ తెలియదు. బాంబు కౌంటౌన్ మొదలైంది. అప్పుడే ఒక ఈగ కారు లోపలికి వచ్చింది. ఆ వ్యక్తి ఈగను తరిమేందుకు చేతులు ఊపుతూ ఉన్నాడు. కాని ఈగ మాత్రం కదల్లేదు. కౌంటౌన్ ముగియడం దగ్గర పడుతుండగా అతను మరింత కోపంతో ఊగిపోయాడు. చిరాకుతో కారును అకస్మాత్తుగా తిప్పి కేవలం 14 సెకన్లు మిగిలి ఉండగా కారును పక్కన నిలిపాడు. అతను ఇప్పటికీ ఈగతో పోరాడుతూనే ఉన్నాడు. చివరికి ఈగ ఒకచోట కూర్చుంది. అతను ఏకాగ్రతతో చెప్పు తీసుకుని దాన్ని గట్టిగా కొట్టాడు. దూరంగా ఉన్న కిల్లర్కు తన ప్లాన్ సక్సెస్ అయిందని అనిపించింది. కాని ఆ వ్యక్తి కారు దగ్గర సురక్షితంగా నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఇప్పటికీ ఏమీ తెలియని ఆ వ్యక్తి తనకు సూపర్ పవర్ వచ్చినట్లు ఊహించుకున్నాడు. కోపంతో ఉన్న కిల్లర్ తన మిషన్ ను కొనసాగించాడు. అతను కారుపై బుల్లెట్లు కాల్చాడు. ఒక బుల్లెట్ పెట్రోల్ ట్యాంక్ ను తాకింది. పెట్రోల్ కారడం మొదలైంది. కాని ఆ వ్యక్తికి ఏమీ తెలియలేదు. అతను ఫోన్లో మాట్లాడుతూ తన లైటర్ పని చేయకపోవడంతో చిరాకుతో దాన్ని కిటికీ బయటకు విసిరేశాడు. లైటర్ పడగానే పెట్రోల్లో మంటలు చెలరేగాయి. దురదృష్టవశాత్తు కిల్లర్ నేరుగా మంటల్లోకి దూసుకెళ్లాడు. బాంబు నుండి కష్టంగా తప్పించుకున్న అతను మంటలతో కూడిన జీప్ నుండి దూకారు. కాని జీప్ లోయలో పడిపోయింది. ఈ మిషన్ ఇంత కష్టంగా ఎందుకు మారిందని కిల్లర్కు నమ్మకం కలగలేదు. ఇంతలో ఆ వ్యక్తి లీక్ అవుతున్న కారుతో ముందుకు సాగిపోయాడు. కోపంతో ఉన్న కిల్లర్ బాస్ స్వయంగా మిషన్ను చేపట్టాలని నిర్ణయించాడు. త్వరలోనే ఆ వ్యక్తి కారులో పెట్రోల్ అయిపోయి అతను పెట్రోల్ పంప్ వద్ద ఆగాడు. కిల్లర్ నిశ్శబ్దంగా అతన్ని వెంబడించాడు. అతను పదునైన కత్తి తీసి తన మునుపటి బాధితుల గురించి చెప్పుకుంటూ ఈ పని సులగమని అన్నారు. ఇంతలో ఆ వ్యక్తి ఇప్పటికీ ఏమీ తెలియకుండా నీళ్లతో ముఖం కడుగుతున్నారు. పెట్రోల్ పంప్ ఉద్యోగి కారులో రంధ్రం చూసి చూయింగ్ గమ్ తో దాన్ని అడ్డుకున్నారు. మరోవైపు కిల్లర్ తన ప్రత్యేక స్పృహ తప్పించే విషాన్ని సిద్ధం చేయడం మొదలుపెట్టాడు.